సో డియర్ ఫ్రెండ్స్, మనం ఇది సీటెట్ డిసెంబర్ 2019 పేపర్ 2 సంబంధించిన క్వశ్చన్స్ సిడిపిలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో తీసుకుంటున్నాం. దయచేసి దీన్ని పేపర్ 1 మిత్రులు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేద్దాం. పేపర్ 1 పేపర్ 2 ఆటోమేటిక్గా పేపర్ 2 మిత్రులు చేస్తారు. పేపర్ 1 కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సిడిపిలో డీపర్గా అడుగుతున్నారని చెప్తున్నారు, క్వశ్చన్ లెంతీగా ఉందని అంటున్నారు. సో ఆల్మోస్ట్ పేపర్ 1 మిత్రులకు కూడా ఈ పేపర్ 2 కనుక ప్రిపేర్ అయినట్టయితే తప్పనిసరిగా సహాయపడుతుంది. సో మనం క్వశ్చన్ బిగిన్ చేద్దాం. ఇది సీటెట్ 2019 డిసెంబర్ క్వశ్చన్ పేపర్. సో దాన్ని తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇందులో మనం 15 బిట్స్ తీసుకుంటున్నాం పార్ట్ 1లో భాగంగా. సో పార్ట్ 2 మళ్ళీ 15 బిట్స్ మళ్ళీ తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. Noor forgot to bring her tiffin to school and asked Tanya to share her tiffin. Says, you should share your tiffin with me today because I shared my tiffin with you yesterday. According to Kohlberg's theory, the moral developments, Noor's statement represents dash orientation typical at dash stage. అంటే ఇక్కడ నూరు టిఫిన్ తీసుకురావడం మర్చిపోయిందట. అంతకుముందు రోజు ఏందట అంటే వాళ్ళ మిత్రురాలతోటి టిఫిన్ పంచుకుందట తానియాతోటి. ఇప్పుడు ఏమంటుందట, తానియా నువ్వు నేను నీకు టిఫిన్ పెట్టినా కదా, నా దానిలో షేర్ చేసుకున్నా కదా, నువ్వు కూడా ఈరోజు నీ టిఫిన్లోకి వెళ్ళి నేను ఇవాళ మర్చిపోయినా, నాకు నువ్వు నా టిఫిన్లో షేర్ చేయాలని అంటుందట. సో దేని కింద వస్తుంది? ఒకటి లా అండ్ ఆర్డర్ పోస్ట్ కన్వెన్షనల్, రెండవది ఒబీడియన్స్ ప్రీ కన్వెన్షనల్, మూడవది బీయింగ్ నైస్ కన్వెన్షనల్, నాలుగవది ఎక్స్చేంజ్ కన్వెన్షన్. సో దయచేసి ఆలోచించండి మీ క్వశ్చన్ ఏదో. సో ఇక్కడ డైరెక్ట్గానే మనం ఆన్సర్కి వెళ్తున్నాం. ఎక్స్చేంజ్ కదా, ఇక్కడ ఏంటంటే నేను ఇచ్చినాను కాబట్టి మీరు నాకు ఇవ్వాలి అని ఉంటుంది. కన్వెన్షనల్ సాంప్రదాయక పద్ధతి, ఓరుకోవడం ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా, అది 4th స్టేజ్. సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. 4th ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వైడ్లీ హెల్డ్ బిలీఫ్ అబౌట్ ద టైపిఫైడ్ క్యారెక్టర్ డీమ్డ్ అప్రాప్రియేట్ ఫర్ ద డిఫరెంట్ సెక్సెస్ ఇన్ ద సొసైటీ ఆర్ రెఫర్ టు ఐస్. అంటే జనరల్గా సొసైటీ లోపల మామూలుగా ఎట్లా ఉంది అంటే కొన్ని లక్షణాలు కొందరికి ఆపాదిస్తుంటాం, వాళ్ళు అదే చేయాలి. అంటే జనరల్గా మనకు సెక్సెస్ ఫర్ డిఫరెంట్ సెక్సెస్ అంటున్నారు. అప్రాప్రియేట్ వైడ్లీ హెల్డ్ బిలీఫ్ అబౌట్ టైపిఫైడ్ క్యారెక్టరిస్టిక్స్ డీమ్డ్ అప్రాప్రియేట్ ఫర్ డిఫరెంట్ సెక్సెస్ ఇన్ ద సొసైటీ రిఫర్డ్ టు ఐస్. అంటే మేల్ ఫీమేల్ ఉంటారు కదా సెక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి ఏంటి అంటే మనకు కొన్ని లక్షణాలను ఆపాదిస్తాం, అంటే వీళ్ళు ఇదే ఉండాలి క్యారెక్టరిస్టిక్స్. అది దేని కింద వస్తుంది? సొసైటీ ఆర్ రిఫర్ టు ఐస్, సమాజం వీళ్ళు ఇట్లాగా ఉండాలని చెప్తారట. ఒకటి జెండర్ డిస్క్రిమినేషన్, రెండవది జెండర్ రోల్స్, మూడవది జెండర్ ఐడెంటిటీ, నాలుగవది జెండర్ స్టీరియోటైప్స్. సో దయచేసి మీ బిట్ ఆన్సర్ ఆలోచించండి. సో దీనికి రైట్ ఆన్సర్ 4th వన్, జెండర్ స్టీరియోటైప్స్. ఎందుకంటే మామూలుగా జెండర్ దానిలోకి తప్పనిసరిగా మన క్వశ్చన్ బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే అంటే మేల్ ఇదే అంటే ఇంట్లో చూస్తుంటాం మనం, మగవాళ్ళు అయితే ఈ పనులు చేయాలి, ఆడవాళ్ళు అయితే ఈ పనులే చేయాలి. ట్రెడిషనల్గా వచ్చింది సొసైటీ ఈ పనులు, వంట పనులన్నీ ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు అయితే వేరే బయట పనులు చేస్తారు, అట్లానే సంపాదన పనులు చేస్తారు అనేది ఉన్నది కదా. దాన్ని ఏమంటారంటే జెండర్ స్టీరియోటైప్స్ అంటారు. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంట్లోకి వెళ్ళి బిట్స్ కంపల్సరీగా వస్తున్నాయి మనకు సీటెట్లో. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. Recently, there have been conscious effort to include stories in curriculum where father is involved in household works and mother is doing adventurous activities. This move is important because. సో ఇంతకుముందు అనుకున్నాం అంటే ఈ మధ్యకాలంలో కరికులంలో టెక్స్ట్ బుక్స్లో కూడా లెసన్స్ ఏమని చెప్తున్నారంటే మామూలుగా మగవాళ్ళు ఇదే పాత్ర వేయాలి, అంటే ఇంతకుముందు అనుకున్నట్టు బయట పనులు చేసుకోవాలి, సంపాదన వేయాలి, ఆడవాళ్ళు అయితే వంట చేయాలన్నట్లుండే కదా. అట్లా కాకుండా చేంజ్ అయిపోయింది, కరికులంలో చేంజ్ చేస్తున్నాం మనం. అంటే మగవాళ్ళైనా ఇద్దరు సమానంగా ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు అనే భావాన్ని డెవలప్ రేకెత్తిస్తున్నాం కదా. అంటే మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా చేస్తున్నాం ఈ రోజుల్లో. అదేవిధంగా ఆడపిల్లలు అయితే మామూలుగా అన్ని పనులు కూడా బయట జాబ్స్ కానీ ఏదైనా వర్క్ కానీ చేస్తున్నారు. అది దేనికి దారితీస్తుంది, అది దేనికి తోడ్పడుతుంది? దిస్ మూవీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఒకటి ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథన్ జెండర్ బయాస్, రెండవది ఇట్ ఎయిమ్స్ టు ఎలిమినేట్ జెండర్ స్టీరియోటైపింగ్, మూడవది ఇట్ ఎయిమ్స్ టు ఎంకరేజ్ జెండర్ కాన్స్టెన్సీ, 4th వన్ ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ జెండర్ డిస్క్రిమినేషన్. ఇది దేనికి తోడ్పడుతుంది, దేనికి దారితీస్తుందని అంటున్నాడు. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. సో డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. 2nd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఎయిమ్స్ టు ఎలిమినేట్ జెండర్ స్టీరియోటైపింగ్ కదా, అంటే ఆడవాళ్ళు అయితే ఇదే పనులు చేయాలి అనే అది స్టీరియోటైప్ అని అంటాం కదా, దాన్ని తొలగించడానికి ఇట్ ఎయిమ్స్ టు ఎలిమినేట్ జెండర్ స్టీరియోటైపింగ్కు సహాయపడుతుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నా.
అకార్డింగ్ టు వైగాట్స్కి వెన్ అడల్ట్స్ అడ్జస్ట్ ద సపోర్ట్ టు ఎక్స్టెండ్ ద చిల్డ్రన్స్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే పిల్లల యొక్క పర్ఫామ్ చేస్తారు కదా, కొంచెం సపోర్ట్ ఇచ్చి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడం దేనికి దాన్ని ఏమంటాం? అకార్డింగ్ టు వైగాట్స్కి వెన్ అడల్ట్స్ అడ్జస్ట్ ద సపోర్ట్ టు ఎక్స్టెండ్ ద చైల్డ్స్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ కాల్డ్. ఒకటి డిస్కవరీ లెర్నింగ్, రెండవది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, మూడవది స్కఫోల్డింగ్, నాలుగవది ఇంటర్ సబ్జెక్టివిటీ. సో దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ ఆన్సర్ను. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. రెండవ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ కదా. అక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, స్కఫోల్డింగ్ కావచ్చు, అడ్జస్ట్ సపోర్ట్ అన్న పదం కాను. ఏమంటున్నాడు, ద చిల్డ్రన్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్స్టెండ్ చేయాలి. సపోర్ట్ ఎందుకు? టు ఎక్స్టెండ్ ద చైల్డ్స్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ కాల్డ్. బిడ్డ యొక్క పర్ఫార్మెన్స్ని ఎక్స్టెండ్ చేయడం అనేది. ఇచ్చే సపోర్ట్నేమో స్కఫోల్డింగ్ అంటారు, కానీ దేనికి ఇస్తున్నాం? ఎక్స్టెండ్ ద చిల్డ్రన్స్ కరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో దయచేసి అందువల్ల ఇది ఆన్సర్ ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇట్లా క్రిటికల్గా ఇస్తున్నారు క్వశ్చన్స్, మనం జాగ్రత్త ఒకటికి 2 సార్లు క్వశ్చన్ చదవండి, రైట్ ఆన్సర్ను చూజ్ చేసుకోవడంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అకార్డింగ్ టు పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ డెవలప్స్ డ్యూరింగ్. సో ఈ విధంగా హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అనేది పియాజే సిద్ధాంతం ప్రకారం ఏ స్టేజెస్లో డెవలప్ అవుతుంది? ఒకటి సెన్సరీ మోటార్ స్టేజ్, రెండవది ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూడవది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, నాలుగవది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో దయచేసి మీ ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్కే వెళ్తున్నాం. హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అనేది డెవలప్ అయ్యే స్టేజ్ ఏంటంటే ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్, మిగతా ఇవి కూడా కాదు. According to Dash, it is important to understand the social process and influence of the cultural context on children's thinking. According to వీరి ప్రకారము ఇది చాలా ముఖ్యం. సోషల్ ప్రాసెస్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే సాంఘిక ప్రక్రియ, దాని యొక్క కల్చరల్ టూల్స్, కల్చరల్ కాంటెక్స్ట్ ప్రభావం అనేది చిల్డ్రన్స్ థింకింగ్ పైన ఉంటుంది. ఎవరన్నారు? సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కోల్బర్గ్, సెకండ్ వన్ ఈజ్ పియాజే, మూడవది వైగాట్స్కి, నాలుగవది బండూరా. సో దయచేసి బహుశా మీకు ఆన్సర్ వచ్చే ఉంటుంది, ఆన్సర్ ఏదో పుటప్ చేసుకోండి. సో అకార్డింగ్ టు డాష్, సో ఇక్కడ మామూలుగా ఏమంటున్నారు? సోషల్ ప్రాసెసెస్. చూడండి, ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సోషల్ ప్రాసెసెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ చిల్డ్రన్ థింకింగ్, పిల్లల యొక్క ఆలోచన పైన. సో చెప్పింది ఎవరు అంటే మామూలుగా మనందరికీ తెలిసిందే వైగాట్స్కి కదా. కోల్బర్గ్, పియాజే, వైగాట్స్కి, బండూరా. సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం గురించి మాట్లాడుతూ వారు ఏం చెప్పారు? పిల్లలు ఏంటి అంటే మామూలుగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా జరుగుతుందని చెప్పారు. ఇంటరాక్షన్స్ 2 టైప్ ఉంటాయి. ఒకటేమో లాంగ్వేజ్ ద్వారా జరుగుతుంది, రెండవది ఏంటి అంటే మామూలుగా యాక్షన్ ద్వారా అని చెప్పడం అనేది జరిగింది. సో లాంగ్వేజ్ ఈజ్ ఏ టూల్ ఆఫ్ థింకింగ్ అని కూడా మనకు తెలిసిందే. సో దీనికి రైట్ ఆన్సర్ వైగాట్స్కి. సో థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next bit, drawing implications from Piaget theory of cognitive development, a teacher of grade 6 to 8 in his classroom should. సో పియాజే సిద్ధాంతం ప్రకారం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది 6-8 తరగతులు. సో దయచేసి ఇమ్మీడియట్ మనకి వెళ్ళిపోవాలి. 4 స్టేజెస్ ఉన్నాయి. సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 to 11 years కదా. అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్లయితే 12 and above. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ పిల్లవాడు ఏ ఏజ్లో ఉంటాడు అంటే నేనైతే 14 సంవత్సరాలు అంటే 12 and above ఆల్మోస్ట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆ స్టేజ్ కనుక లింకప్ చేసుకోవాలి. ఈ స్టేజ్కు పియాజే స్టేజ్లో ఉన్న దానికి 6th to 8th క్లాస్ పిల్లవాడు ఏ ఏజ్ గ్రూప్లో ఉంటాడు, అట్లా ఈజీగా ఆన్సర్ తీసేసుకోవచ్చు. ఒకటి, డిస్కరేజ్ యూజ్ ఆఫ్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్, ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్స్, మూడవది యూజ్ ఓన్లీ కాంక్రీట్ మెటీరియల్ టు టీచ్ కాన్సెప్ట్స్, నాలుగవది రిలే సోలిడీ ఆన్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్. సో బహుశా మీరు ఆన్సర్ను కూడా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రెజెంట్ ప్రాబ్లమ్ దట్ రిక్వైర్స్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఏంటంటే హైపోథెటికల్ డిడక్టివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల లోపల. అందులో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా పిల్లల లోపల చాలా ఇంప్రూవ్ అవుతుంది.
సో ప్రెజెంటింగ్ ద ప్రాబ్లమ్ దట్ రిక్వైర్స్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్స్. సో అందువల్ల ఈ 6th to 8 ఏ స్టేజ్ కింద వస్తుందంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ కింద వస్తుంది. కాబట్టి సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ పెట్టి వెళ్తున్నాం. As per Howard-Gardner theory of multiple intelligence, that would be the characteristic of a person with logico-mathematical intelligence. అంటే Howard-Gardner ప్రకారం ఏంటంటే మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ యొక్క లక్షణాలు ఏమి ఉండొచ్చు అంటున్నాడు. యాజ్ పర్ Howard-Gardner theory of multiple intelligence, what would be the characteristic of a person with logico-mathematical intelligence? 4 ఇచ్చారు చూడండి. ఒకటి సెన్సిటివిటీ టు ద సౌండ్స్, రిథమ్స్ అండ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. రెండవది ఎబిలిటీ టు పర్సీవ్ విజువల్ స్పేటియల్ వరల్డ్ అక్యురేట్లీ. మూడవది ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అండ్ అప్రాప్రియేట్ పిచ్, రిథమ్ అండ్ ఎస్థెటిక్ క్వాలిటీ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్ప్రెసివ్నెస్. నాలుగవది సెన్సిటివిటీ టు కెపాసిటీ టు డిటెక్ట్ ప్యాటర్న్స్, హ్యాండిలింగ్ ఆఫ్ లాంగ్ చైన్ ఆఫ్ రీజన్స్. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఒకసారి ఆలోచిస్తే మీకు దొరికిపోతుంది. ఏ ఇంటెలిజెన్స్ దేనికి సంబంధించి అనేది ఒక్క సెకండ్ ఆలోచిస్తే మీకు ఆ క్యారెక్టరిస్టిక్స్ బయటకు వస్తాయి. సో ఇక్కడ మనం చూద్దాం, ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా చూద్దాం. ఆన్సర్స్ ఎట్లా పికప్ చేసుకోవచ్చు అంటే 2 రకాలు చేస్తారు. డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళచ్చు, ఒకవేళ డౌట్ ఉంటే ఎలిమినేషన్ ప్రాసెస్. సో చూడండి, ఫస్ట్ ఇది సెన్సిటివిటీ సౌండ్స్ అండ్ రిథమ్ ఉంది, మ్యూజిక్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇది కాదు. ఎబిలిటీ టు పర్సీవ్ విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే మామూలుగా ఏదైనా చూస్తే మనస్సు లోపల దాని రూపాన్ని వేసుకుంటారు. వాటిని ఏంటంటే పెయింటింగ్స్ రూపంలో కానీ స్కల్ప్చర్ రూపంలో కానీ వేస్తారు. అవి లక్షణాలు కదా. సో ఇది స్పేషియల్ విజువల్ ఇంటెలిజెన్స్ కాదు. ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అప్రాప్రియేట్ పిచ్, రిథమ్ అండ్ ఎస్థెటిక్ క్వాలిటీ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్ప్రెషన్, ఇది కూడా మ్యూజిక్ ఇంటెలిజెన్స్. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ 3 ఎగిరిపోయాయి కాబట్టి ఆటోమేటిక్గా 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. సెన్సిటివిటీ టు అండ్ కెపాసిటీ టు డిటెక్ట్ ప్యాటర్న్, హ్యాండిల్ లాంగ్ చైన్ ఆఫ్ రీజనింగ్ కదా. లాజిక్, రీజనింగ్, లాజికల్, మ్యాథమెటిక్స్ అండ్ లాజిక్ ఇంటెలిజెన్స్ కదా దాని యొక్క లక్షణం. సో 4th one ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. The process by which children develop habits, skills, values and motives that makes them responsible, productive member of the society is called. So one is socialization, second one is inclusion, మూడవది mainstreaming, నాలుగవది differentiation. ఏమంటున్నాడు చూడండి, the process by which children develop habits, skills, values and motives that makes them responsible and productive member of the society. అంటే సమాజంలో ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, రెస్పాన్సిబుల్ అండ్ ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీగా డెవలప్ కావడంలో ఏవైతే అలవాట్లు, నైపుణ్యాలు, విలువలు కదా వాటిని పెంపొందించే ప్రక్రియని ఏమంటారు? ఒక వ్యక్తి లోపల రెస్పాన్సిబుల్ సొసైటీ మెంబర్గా అలవాట్లను, నైపుణ్యాలను, విలువలను, అదేవిధంగా మోటివ్స్ను ఏవైతే పిల్లల లోపల డెవలప్ చేస్తాం కదా, డెవలప్ అయ్యే ప్రక్రియను ఏమంటారు? సో దయచేసి మీరు గుర్తుపెట్టే ఉంటారు. ఇందులో 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటి సోషలైజేషన్, 2 ఇంక్లూజన్, 3వది మెయిన్ స్ట్రీమింగ్, 4వది డిఫరెన్షియేషన్. సో రైట్ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. సో క్వశ్చన్ దయచేసి 2 సార్లు 3 సార్లు చదవాలి. ఆన్సర్ ఒకసారి క్వశ్చన్ చదవండి, ఒకసారి కావాలంటే 4 ఆన్సర్స్ ఒకసారి చూసుకొని మళ్ళీ బ్యాక్ టు క్వశ్చన్ వెళ్ళండి. అది బెస్ట్ ప్రాసెస్. సో ఈ ఆన్సర్ ఈజీగా పిక్ అవుట్ అవుతుంది. అంటే 2 సార్లు మాత్రం క్వశ్చన్ చదువుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తాను. ఫస్ట్ ఆన్సర్ సోషలైజేషన్ కదా. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ విచ్ చిల్డ్రన్, ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ డైరెక్ట్ పెడుతున్నాను, బైక్ బదులు ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ విచ్ చిల్డ్రన్ డెవలప్ హ్యాబిట్స్, స్కిల్స్, వాల్యూస్ అండ్ మోటివేట్స్ దట్ మేక్స్ దెమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ కాల్డ్ సోషలైజేషన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. Which of the following statement about the role of heredity and environment in human development is correct? Which of the following statements about the role of heredity and environment in human development is correct? First one, the only reason for individual differences is heredity. Second one, environmental influences total shape and the development of human. Moreover, neither heredity nor environment influences human development. Nalgovadi, heredity and environment both influences human development in the complex interplay. సో బహుశా మీరు క్వశ్చన్కు ఆన్సర్ కూడా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో లేకుంటే దయచేసి ఒక్కసారి ఆన్సర్ మళ్ళొకసారి చూసుకోండి, మళ్ళొకసారి క్వశ్చన్ చదువుకోండి, రైట్ ఆన్సర్కు వెళ్ళిపోండి. సో దయచేసి మీ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఇది 4th one. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, క్రింది స్టేట్మెంట్ లోపల రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ బోత్ ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ కదా.
హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ రెండు కూడా ఇంటర్ప్లే చేస్తాయి, కాంప్లెక్స్ ఇంటర్ప్లే, మిగతా ఏవి కూడా కాదు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్, knowledge is constructed by the learner, knowledge is received passively by the learner, knowledge is reproduced by the learner, knowledge is recalled by the learner as per the instructions of the teacher. సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ లోపల ఎలా ఉంటుంది అనేది ఇస్తున్నాడు. బహుశా మీకు అర్థమైపోయి ఉంటుంది ఆన్సరు. ఒకటి, నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై ద లెర్నర్. రెండవది, నాలెడ్జ్ ఈజ్ రిసీవ్డ్ ప్యాసివ్లీ బై ద లెర్నర్. మూడవది, నాలెడ్జ్ ఈజ్ రిప్రొడ్యూస్డ్ బై ద లెర్నర్ యాజ్ ఇట్ ఈస్. నాలుగవది, నాలెడ్జ్ ఈజ్ రికాల్డ్ బై ద లెర్నర్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద టీచర్. సో దయచేసి మీ ఆన్సర్ను పుటప్ చేసుకోండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై ద లెర్నర్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మిగతా ఏవి కూడా కాదు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఇంక్లూడ్స్. సిసిఈలో ఏమేమి ఉంటుంది అన్నట్టు కదా, సిసిఈ ఇంక్లూడ్స్ అన్నట్టు. ఓన్లీ ఫస్ట్ ఆన్సర్ ఓన్లీ ఫార్మేటివ్ అసెస్మెంట్, రెండవది ఓన్లీ సమ్మేటివ్ అసెస్మెంట్, మూడవది నైదర్ ఫార్మేటివ్ నార్ సమ్మేటివ్ అసెస్మెంట్, ఫోర్త్ వన్ both formative and summative assessment using a wide variety of strategies. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. సో సిసిలో ఏముంటాయని అన్నాడు, అంతే కదా. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఇంక్లూడ్స్, ఇందులో ఇవి ఉంటాయి. దీనికి డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నాను. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బోత్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ రెండు అసెస్మెంట్స్ ఉంటాయి అనేది కరెక్ట్ ఆన్సర్, మిగతా ఏవి కూడా కాదు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఏ స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్ హెస్ బీన్ టోల్డ్ అగైన్ అండ్ అగైన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్స్ దట్ పీపుల్ ఫ్రమ్ హిజ్ సోషల్ గ్రూప్ టిపికల్లీ పర్ఫార్మ్ పూర్లీ ఇన్ అకాడమిక్స్. టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ స్టీరియోటైప్ అండ్ రిజల్టెంట్ స్టీరియోటైప్ థ్రెట్ ఏ టీచర్ ఈజ్ ఇనిషియల్ స్టెప్ కెన్ బి. అంటే జనరల్గా మామూలుగా చూస్తాం, కొన్ని కులాలు కావచ్చు, కొన్ని మతాలు కావచ్చు, లేదా కొందరి గ్రూప్ ఆఫ్ సమాజంలో వాళ్ళ వారికి అసలు చదివే రాదు అని అంటారట. అసలు మీకు చదువు రాదురా బాబు, చదివే రాదు అనే ఒక స్టీరియోటైపిక్గా వాళ్ళపైన ఆ క్యారెక్టరిస్టిక్ వేస్తారట. అలాంటి పిల్లలు బడికి ఎట్లా వస్తారంటే బలంగా, ఇక మా వాళ్ళకు కూడా రాదు కాబట్టి మాకు కూడా రాదు అనే దానిలో ఉంటారు. మరి అలాంటి వాటిని మనం ఒక టీచర్గా ఏం చేస్తాం ఇనిషియల్ స్టెప్గా? టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ స్టీరియోటైప్. ఇలాంటి దాన్ని, ఈ స్టీరియోటైప్ని తగ్గించడానికి ఉపాధ్యాయులుగా మనం ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి, ఇగ్నోరింగ్ ద సచ్ కన్సర్న్స్. రెండవది, ఆర్గనైజింగ్ కాంపిటీషన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. మూడవది, సజెస్టింగ్ ద స్టూడెంట్స్ టు లీవ్ ద అకాడమిక్ అండ్ జాయిన్ సమ్ అదర్ డొమైన్. నాలుగవది, ప్రెజెంటింగ్ స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రోల్ మోడల్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది, చదువుతుంటేనే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఒకటేమో ఇగ్నోరింగ్ సచ్ కన్సర్న్స్, రెండవది ఆర్గనైజింగ్ కాంపిటీషన్ బిట్వీన్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, మూడవది సజెస్టింగ్ ద స్టూడెంట్ టు లీవ్ అకాడమిక్ అండ్ జాయిన్ సమ్ అదర్ డొమైన్, నాలుగవది ప్రెజెంటింగ్ స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రోల్ మోడల్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. సో దయచేసి దీని ఆన్సర్ ఏదో ఒకసారి మీరు వచ్చేసే ఉంటుంది, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ పోదాం కదా. బెటర్ ఏంటంటే ఎట్లా తగ్గించవచ్చు. ఇగ్నోరింగ్ సచ్ కన్సర్న్స్ తప్పు, ఇగ్నోర్ చేయడం అనేది తప్పు. ఆర్గనైజింగ్ కాంపిటీషన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, ఇది కూడా రాంగే అవుతుంది. సజెస్టింగ్ దట్ స్టూడెంట్స్ లీవ్ ద అకాడమిక్, నువ్వు చదువు బంద్ చేసి వేరే ఏమైనా చూసుకో, అది కూడా అట్టర్ రాంగ్. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక ఫోర్త్ వన్ మిగిలింది, ప్రెజెంటింగ్ స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రోల్ మోడల్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. మనం చూస్తాం సమాజం లోపల హయ్యెస్ట్గా డెవలప్ అయిన వ్యక్తులు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్నిట్లో ఉన్నారు కదా. అన్నిట్లో కూడా పాటల రచయితలుగా కావచ్చు, సంగీత విద్వాంసులుగా కావచ్చు, లేదా మామూలుగా ఎందరో మహానుభావులు మనం చూస్తుంటాం. అంబేద్కర్ లాంటి మహానుభావుడు హయ్యెస్ట్ లెవెల్ కాన్స్టిట్యూషన్ని రచించాడు. అదేవిధంగా తీసుకుంటున్నాం మనం మామూలుగా ఒక కంసాలి కొడుకు, నిరుపేద కంసాలి కొడుకు, స్కూల్ డ్రాప్ అవుట్, అద్భుతమైన ఆవిష్కర్త, టెలిఫోన్ ఆవిష్కరించింది కదా, ఎవరంటే గ్రహాం బెల్. సో అట్లా మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పిల్లల లోపల ఈ స్టీరియోటైప్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా. సో ఇది ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వెళ్తున్నాం. ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్. ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో టీచర్ తప్పనిసరిగా నమ్మాల్సింది ఒకటి, బిలీవ్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ ఏ పొటెన్షియల్ టు లర్న్ యాజ్ పర్ దేర్ ఎబిలిటీస్ అండ్ స్ట్రెంగ్త్. రెండోది, షో ఎన్ అటిట్యూడ్ ఆఫ్ పిటీ అండ్ సింపతి టువార్డ్స్ డిసేబుల్డ్ లెర్నర్స్. మూడోది, యూజ్ లేబుల్స్ సచ్ యాజ్ హ్యాండిక్యాప్డ్ చైల్డ్, రిటార్డెడ్ చైల్డ్ టు కేటగరైజ్ చిల్డ్రన్.
నాలుగోది పే అటెన్షన్ ఓన్లీ టు ద గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్. సో దయచేసి ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఒక టీచర్గా మనం తప్పనిసరిగా చేయాల్సినది ఏంటి? 4 ఇచ్చాడు, బహుశా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది మీ ఆన్సర్ను. సో ఈ విధంగా చదవడం ద్వారానే వచ్చేయాలి. మనకు ప్రాక్టీస్ అన్నట్టు. మనం ఏం చేయాలంటే ప్రీవియస్ రెడ్ పేపర్స్ తీసుకోవాలి. ఒకటే పేపర్ అయినా, ముఖ్యంగా తెలుగు మీడియం మిత్రులకైనా ఎవరికైనా ఒక 4 సార్లు సేమ్ పేపర్ని రిపీటెడ్గా చేయండి. అవే మనకి ఏమవుతున్నాయంటే రిపీట్ అవుతున్నాయి. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బిలీవ్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు లెర్న్ యాజ్ పర్ దేర్ ఎబిలిటీస్ అండ్ స్ట్రెంగ్స్. సో కామన్ క్లాస్ రూమ్లో పూట మనం తప్పనిసరిగా నమ్మాల్సిందంటే ప్రతి చైల్డ్ కూడా ఒక పొటెన్షియాలిటీ ఉంటుంది. ఈ లెర్న్స్ ఆయన నేర్చుకుంటాడు యాజ్ పర్ దేర్ ఎబిలిటీస్ అండ్ స్ట్రెంగ్త్. ఆయనకున్న సామర్థ్యాలకు అనుగుణంగా, స్ట్రెంగ్స్కి అనుగుణంగా బిడ్డ నేర్చుకుంటాడనే నమ్మకం టీచర్కు ఉండాలి తప్పనిసరిగా. ఓకే, సో ఇందులో ఈ సెషన్లో మనం లాస్ట్ బిట్కి వెళ్తున్నాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి, సీటెట్ ఇది డిసెంబర్ 2019 తీసుకున్నాం. మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ నెక్స్ట్ 15 బిట్స్ మనం తర్వాత నెక్స్ట్ దానిలో చూద్దాం. ఏ స్టూడెంట్ షోస్ ద ఫాలోయింగ్ సైన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఒక పిల్లవాడు ఈ లక్షణాలు చూపెడుతున్నాడు. యాంగ్జైటీ అరౌండ్ రీడింగ్, డిఫికల్టీ ఇన్ రికగ్నైజింగ్ వర్డ్స్ ఆఫ్ లెటర్స్, తర్వాత పూర్ వొకాబులరీ స్కిల్స్, డిఫికల్టీ విత్ అండర్స్టాండింగ్ ఆర్ రిమెంబరింగ్ వాట్ వాజ్ రీడ్. దీస్ ఆర్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ఆటిస్టిక్ స్టూడెంట్, రెండవది క్రియేటివ్ స్టూడెంట్, మూడవది ఏ స్టూడెంట్ విత్ లెర్నింగ్ డిసెబిలిటీ, ఏ స్టూడెంట్ విత్ మెంటల్ ఇంపైర్మెంట్. సో ఇక్కడ 4 ఇచ్చాడు. సో ఏదో ఒక క్యారెక్టర్ని పికౌట్ చేసుకొని దయచేసి మీరు ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేసుకోండి. ద స్టూడెంట్ షోస్ ద ఫాలోయింగ్ సైన్స్ ఇన్ ద క్లాస్ రూమ్: యాంగ్జైటీ అరౌండ్ రీడింగ్, డిఫికల్టీ ఇన్ రికగ్నైజింగ్ వర్డ్స్ ఆర్ లెటర్స్, పూర్ వొకాబులరీ స్కిల్స్, నాలుగవది డిఫికల్టీ విత్ అండర్స్టాండింగ్ ఆర్ రిమెంబరింగ్ వాట్ వాజ్ రెడ్. సో దీస్ ఆర్ ద ఇండికేషన్స్ ఆఫ్ an autistic student, creative student, student with a learning disability, fourth one student with mental impairment. సో ఆ లక్షణం ఏదో దయచేసి ఒక్కసారి ఆలోచించండి, మీకు ఆల్రెడీ ఆన్సరే వచ్చేసి ఉంటుంది. సో యాంగ్జైటీ అరౌండ్ రీడింగ్ ఆర్ డిఫికల్టీ ఇన్ రికగ్నైజింగ్ వర్డ్స్, ఇవి రెండు కూడా మనకి ఏమి ఏం చేస్తున్నాయంటే ఏ స్టూడెంట్ విత్ లెర్నింగ్ డిసెబిలిటీ. మూడో ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దయచేసి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇలా ఆన్సర్ ఏది అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టూడెంట్ విత్ లెర్నింగ్ డిసెబిలిటీ. మిగిలిన ఏవి కూడా కాదు. సో దయచేసి మనం నెక్స్ట్ 15 బిట్స్ దీనిలో పార్ట్ 2, ఇది పార్ట్ 1 అనుకుంటున్నాం. మనకు కూడా ఈజీ ఉంటుంది, కంటిన్యూషన్ కూడా చేసుకోవచ్చు. అది కూడా వెంటనే వీలైతే ఈరోజే దీని ఫాలోఅప్లో మీకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది వీడియోను. సో అందరికీ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఇన్ సీటెడ్ ఎగ్జామ్. ఎందుకంటే పేపర్ 1 మిత్రులైనా, పేపర్ 2 మిత్రులైనా దయచేసి కాషియస్గా ఉండండి. 1-2 సార్లు చదవండి బిట్ను, తొందరపడాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు, మళ్ళీ ఒకసారి కావాలంటే క్వశ్చన్కి వెళ్ళండి, క్వశ్చన్ 2 సార్లు చదువుకుని ఆన్సర్కి వెళ్ళండి, వచ్చేయండి. 4 ఆన్సర్లు పరిపూర్ణంగా చదవండి. మనకు ఏ ఆన్సర్ అయినా రైట్ అనిపిస్తే టక్కన పెట్టేది. ఈవెన్ ఫోర్త్ వన్ కూడా కరెక్ట్ కావచ్చు. మనకు ఏది మెరుగైన ఆన్సర్ కూడా జడ్జిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయం మీ అందరికీ తెలిసిందే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, మీరు ఎవరైతే ఈ వీడియోలో మీరు పార్టిసిపేట్ అయ్యారో అందరికీ ధన్యవాదాలు. తప్పనిసరిగా మన యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, సో మరొక వీడియోలో మనం దీని ఫాలోఅప్ వీడియోలో మళ్ళొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.